ఈ మధ్య మనం చూస్తున్నాం డాక్టర్ యాక్సిడెంట్స్ చాలా వరకు మనం మార్నింగ్ లేస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికలో చూసినా మనం లేదంటే డిఫరెంట్ ఛానల్స్లో చూసినప్పటికీ కూడా పాజిటివ్ వైబ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అవునండి. అన్నీ కూడా యాక్సిడెంట్స్, సో కాల్డ్ మర్డర్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో మోర్ ఓవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాక్సిడెంట్స్ అయితే వెంటనే యాక్సిడెంట్ అయితే వెంటనే మనకు తలకి తాకుతుంది. కరెక్ట్. సో హెల్మెట్ ఉన్నా లేకున్నా ఫస్ట్ అయితే మనకు తెలియకుండానే మనం పడిపోతాం. సో తలకి తాకినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి సజెషన్స్ లైక్ అంటే బ్రెయిన్ బ్లడ్ పోతూ ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటారు. సో ఇన్నర్ బ్లీడింగ్తో వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి కేసెస్లో ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? గుడ్ పాయింట్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే ఎవరికైనా ఫిట్స్ వచ్చిన వారికి కానీ మీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళని సైడ్కి తిప్పాలి. మనం సాధారణంగా ఏం చేస్తారంటే ఎన్నోసార్లు చూస్తామండి, ఎవరో యాక్సిడెంట్ అయ్యి వాంతి చేసుకుంటే అందరు సోషల్ మీడియా వాళ్ళు వీడియో తీసుకుంటారు. అటువంటి వ్యక్తిని మనం సైడ్కి తిప్పితే మన నోట్లో ఉన్న రక్తం కానీ లాలాజలం కానీ ఊపిరితిత్తులో దిగదు. అది బయటికి కారుతుంది. అది ఊపిరితిత్తులోనే దిగితే ఒక్కోసారి వాళ్ళు దే విల్ చోక్ ఆన్ దర్ ఓన్ బ్లడ్. అంటే వాళ్ళకి శ్వాస తీసుకోకుండా శ్వాస ఆగిపోయి దానివల్ల హాని ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మీరు రోడ్డు మీద చూస్తే యాక్సిడెంట్ ఫిట్స్ ఏదైనా కారణం వల్ల వాళ్ళు స్పృహ తప్పి నేల మీద పడితే ఫిట్స్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, పారాలిసిస్ కావచ్చు, వాళ్ళని తల సైడ్కి తిప్పాలి. శరీరంతో పాటు భుజాలతో పాటు సైడ్కి తిప్పితే అప్పుడు నోట్లో ఉన్న లాలాజలం లేకపోతే ఒకసారి కింద పడిపోయి రక్తం వస్తే అది బయటికి రావాలి. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు అంబులెన్స్ని పిలవాలి, అంటే వాళ్ళ బంధువులు ఫోన్ చేయటం కానీ దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయంటే కోర్స్ ఎన్నో కారణాలు ఉన్నాయండి. మన దగ్గర రోడ్డు ప్రమాదాలు చాలా కామన్. రోడ్డు ప్రమాదాలు కూడా ఎందుకంటే మనకు దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఇప్పుడు ఓన్లీ కార్లు ఉన్నాయి లేకపోతే ఓన్లీ టూ వీలర్స్ ఉన్నాయంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు టూ వీలర్సు కార్సు వెళ్తున్నాయంటే చాలా మటుకు కార్లో ఉన్న మనిషికి ఏం కాదు, కానీ టూ వీలర్కి అయ్యే ఛాన్స్ ఉంది. ఏదో ఒక స్టడీ చేశారండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా ఒకరు ఉన్నారు, ఆయన హీ ఈజ్ మేనేజింగ్ వన్ బిగ్ హాస్పిటల్ ఐసీయూ. కొన్ని వందల పేషెంట్లు ఆయన చెప్పింది ఏంటంటే ఒక్క పేషెంట్ కూడా హెల్మెట్ ధరించిన వ్యక్తి ఎప్పుడు హెడ్ ఇంజరీతో ఆయన ఐసీయూకి రాలేదు. అంటే మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్ళే స్పీడ్స్ ఒక 30, 40, 50, 60 కిలోమీటర్స్, ఈ స్పీడ్లో మీరు హెల్మెట్ వేసుకుంటూ నేల మీద పడితే మీరు ఏదో చెయ్యో కాలు ఏదో ఎముక విరగచ్చు, కానీ మీ మెదడుకైతే ఏం కాదు. సో తప్పకుండా హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలండి. అది కూడా వేసుకుని కింద స్ట్రాప్ పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ పెట్టుకుంటారు, అద్దం మీద పెట్టుకుంటారు, పోలీస్ వాడిని దూరం చూస్తే ఒక టోపీలాగా పెట్టుకుంటారు, ఇవన్నీ వేలాడుతుంటాయి. అది లేనట్టే. ఎందుకంటే ఏదైనా కారణం వల్ల సడన్గా జర్క్ అయితే ఇది ఎగిరిపడుతుంది. మేము మొన్ననే ఒక పేషెంట్ ఒక 19 years అబ్బాయి అండి, 19 ఏళ్ళ అబ్బాయికి మేము ఆపరేషన్ చేసాం. ఆయన బైక్ మీద పోతూ పెట్రోల్ నింపుకున్నాడు. పెట్రోల్ నింపి ఆ హెల్మెట్ అక్కడ పెట్టాడు. హెల్మెట్ అక్కడ పెట్టి ఏదో స్టార్ట్ చేసి ఆయన ఇల్లు దగ్గరేట ఏదో 1 furlong దూరం. దీనికోసం ఎందుకని వెళ్తూ మళ్ళీ ఎవరో పోయి గుద్ది మళ్ళీ తల యాక్సిడెంట్ అయ్యి క్రాక్ అయ్యి మళ్ళీ ఒక 3-4 ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అండి. అందుకని ఎప్పుడు హెల్మెట్ అనేది వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు మీ ముందన్న అంటే ఎందుకంటే నాకు ఒక 35 years బ్యాక్ అదే అయిందండి. ఇట్లా నేను రోడ్డు మీద పోతున్నా, అప్పుడు మోటార్ సైకిల్ ఉన్నది, ఒక RX 100 అని యమహా, ఇవాళ రేపు సినిమా వచ్చింది, బట్ ఐ హ్యాడ్ ఆ రోజుల్లో when I was in college RX 100నే వెళ్తున్నా. అది కూడా హెవీ స్పీడ్ కాదండి, 30 kilometers స్పీడ్లో. అయితే పక్కన ఏదో అబ్బాయిలు ఏదో క్రికెట్ ఆడుతున్నాడు, బాల్ వస్తే ఒక 7 ఏళ్ళ అబ్బాయి, ఎక్కడ చూస్తారండి వాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. నేను ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ 2 వేశాను. అయితే ఎగిరిపడ్డా అనమాట. ఎగిరిపడి నా తల మీద పడ్డాను. కానీ అంటే హెల్మెట్ అయితే నుజ్జు అయింది, కానీ అదృష్టానికి నేను ఇట్ సేవ్ మై లైఫ్. సో హెల్మెట్ ఈజ్ నాట్ సంథింగ్, మీరు ఎంత దగ్గర ఇంటి నుండి 10 అడుగుల దూరం పోయినా కానీ మీరు హెల్మెట్ వేసుకోవాలి, కింద క్లిప్ పెట్టాలి. ఈ విషయంలో నేను ఒకటి చెప్తానండి. కోర్స్ ఐ నో మోస్ట్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ మైట్ బి లేడీస్. ఐ సీ మెనీ లేడీస్ డోంట్ వేర్ హెల్మెట్స్. లేడీస్ హెల్మెట్ వేసుకుంటారు చాలామంది, కానీ ఎంతోమంది వేసుకోరు. ఏముంది ఇక్కడే కదా అని, వాళ్ళు స్కూటీ మీద పోతున్నామని పిల్లల్ని డ్రాప్ చేస్తూ ఏదో చిన్న విషయం. అవునండి.
బికాజ్ మీరు చెప్పినట్టు ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అవుతుందండి. True.